యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయం మనందరం కూడా వీరిగా కూడి ప్రభుని స్తుతించడానికి ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. మరి ప్రభుని స్తుతిస్తూ పరిశుద్ధ సమూహంగా కూడి వచ్చినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభు నాన్న బట్టి అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో నుండి మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను శుభవార్త ధ్యానంలో మనం 6వ అధ్యాయం వరకు వచ్చాం. ఈ 6వ అధ్యాయంలో ఇప్పటికీ అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు. 6వ అధ్యాయంలో 5 రెట్లు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టుట సందర్భాన్ని నేర్చుకున్నాం. అలాగే యేసువారు రాజ్యాధికారాన్ని తిరస్కరించడాన్ని, ఎందుకు ఆయన రాజుగా అభిషేకించిన దాన్ని తిరస్కరించారో నేర్చుకున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు అనేక మంది ఆయనను విడిచిపెట్టారు. ఆయనను ఎందుకు విడిచిపెట్టారో మనం నేర్చుకున్నాం. 12 మంది శిష్యులు మాత్రం యేసును అంటుగట్టుకుని యేసుతో నిలిచి ఉన్నారు. వారు యేసుతో నిలిచి ఉండడానికి గల కారణాలేంటో మనం నేర్చుకున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము, ఆయన శరీరమును గురించినటువంటి విషయాలు ఆయన తెలియపరచగా ఆ జీవాహారమును గురించినటువంటి కొన్ని విలువైనటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి ఈ 6వ అధ్యాయం మనకు చాలా దోహదం చేసింది. దేవునికి స్తోత్ర. ఈ యొక్క అధ్యాయంలో ఇంకా మనం నేర్చుకోవలసినటువంటి అనేకమైనటువంటి సారాంశాలు, అనేక విషయాలు ప్రభువారు ఇందులో దాచిపెట్టారు. అయితే ఈరోజు సాధారణమైనటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ఈరోజు వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 37వ వచనములోని 2వ మాట మనం చదువుకుందాం. 37వ వచనములోని 2వ మాట, నా యొద్దకు వచ్చువన్నీ నేనెంత మాత్రము బయటకు త్రోసివేయను. దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా మాట్లాడినటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా తన యొక్క ఉద్దేశపూర్వకంగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నా యొద్దకు వచ్చువారిని నేనెంత మాత్రమును బయటకు తోసివేయను. తోసేయను కాదు, బయటకు తోసివేయను. దేవునికి స్తోత్ర. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చినప్పుడు ఆయన వారిని ఎప్పటికీ కూడా, ఎన్నటికీ కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన బయటకు త్రోసివేసే దేవుడు కాదు. అందుకని బైబిల్లో చక్కటి మాట ఉంటుంది, నిన్ను విడువను ఎడబాయను అని. కనుక దేవుడు ఒకసారి ఆయన రెక్కల కిందకు మనం వెళ్తే, ఆయన చెంతకు మనం వెళ్తే, ఆయన మనల్ని ఇక ఎడబాసేవాడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఇప్పుడు యేసువారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఎవరు యేసువారి దగ్గరికి వెళ్తారు? ఎవరు యేసువారి సన్నిధిలో ఉంటారు? ఎవరు యేసువారిని అనుసరిస్తారు? ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఆయన అంటున్నాడు, నా యొద్దకు వచ్చే వారిని నేనన్నిటికీ బయటకు తోసివేయను. బయటకు అంటే ఇప్పుడు బయటకు తోసేయనంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు లెక్క, లోపల ఉన్నట్టు లెక్క. దేవునికి స్తోత్ర. నేను బయటకు గెట్టేనంటే, ఇప్పుడు మిమ్మల్ని అందరూ అన్నారు అనుకోండి, ఎవరైనా అల్లరి చేశారనుకోండి, ఇదిగో అల్లరి చేస్తే బయటికి గెట్టేస్తాను అని అనుకోండి, దాని అర్థం ఏంటి? లోపల ఉన్నట్టు లెక్క. అంటే మన అందరూ కూడా ఎక్కడో లోపల ఉన్నాం. ఆయన యొద్దకు వచ్చేవారు లోపల ఉంటారనమాట. దేవునికి స్తోత్రం. ఏ లోపల ఉంటారు? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్తలోని 10వ అధ్యాయంలో 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం చూస్తే 9 అంటాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలకు ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినాడు లోపలికి వస్తాడు. ఏ లోపలికి వస్తాడని వాక్యం చెబుతుందంటే, గొర్రెల ద్వారము గుండా, గొర్రెలు ఎలాగైతే దొడ్డులోనికి వస్తాయో అలాగున నా యొద్దకు వచ్చేవాడు ఉంటాడు అంటున్నాడు. అంటే యేసువారి యొద్దకు వచ్చేవాడు ఎట్లా ఉంటాడంటే, ఒక గొర్రెల కాపరి యొక్క సంరక్షణలోనికి వచ్చినటువంటి, గొర్రెల కాపరి యొక్క సంరక్షణలో దొడ్డులోనికి వచ్చినటువంటి, క్షేమస్థితిలోకి వచ్చినటువంటి గొర్రెల వలె క్షేమస్థితిలో, సంరక్షింపబడే స్థితిలో క్రైస్తవుడు ఉంటాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా క్రీస్తులోనికి వచ్చిన వాడు ఆయన సంరక్షణలోనికి
వచ్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంరక్షణ అంటే ఎట్లా ఉంటుంది? ఆయన సంరక్షణ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది. ఇగో కోడి తన రెక్కల కిందకు తన పిల్లలు పిలిచినట్లుగా నేను మిమ్మలను పిలుస్తున్నాను అనగా, ఆయన పరిశుద్ధ గ్రంథంలో 91వ కీర్తన 4వ చరణంలో అంటాడు, ఆయన రెక్కల క్రింద ఆశ్రయము గలదు అని. అంటే ఆయన రెక్కల క్రిందకు మనం వచ్చాం. ఆయన రెక్కల క్రిందకు వచ్చాం. యేసు వారి దగ్గరికి రావడం అంటే ఆయన రెక్కల క్రిందకు వచ్చాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రెక్కల క్రిందకు రావడం అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యం అంటాడు, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం గలదు అట. మలకి గ్రంథం 4:2 అంటాడు, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం గలదు. అలాగే రూతు గ్రంథంలో అంటాడు, ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు అంటాడు. అంటే ఆయన రెక్కల క్రింద ఏముంటుందంటే సురక్షితమైనటువంటి జీవితం ఉంటుంది. ఆయన రెక్కల క్రింద ఏముంటుందంటే ఆరోగ్యకరమైనటువంటి జీవితం ఉంటుంది, క్షేమకరమైన జీవితం ఉంటుంది, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం ఉంటుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే యేసు వారి దగ్గరికి వచ్చిన వారు ఆయన రెక్కల కింద సురక్షితమైన జీవితాన్ని జీవిస్తారు. ఆయన రెక్కల క్రిందకు వచ్చిన వారు క్షేమకరమైన జీవితాన్ని జీవిస్తారు. ఆయన రెక్కల క్రిందకు వచ్చిన వారు ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తారు. ఆయన రెక్కల క్రిందకు వచ్చిన వారు ఉన్నతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మనమందరూ కూడా ఆయన సన్నిధికి వచ్చాము అంటే ఆయన రెక్కల క్రిందకు వచ్చాము. ఆయన రెక్కల క్రిందకు వచ్చిన మనందరికీ దేవుడు తన ఆరోగ్యప్రదమైన జీవితాన్ని అనుగ్రహించునుగాక. ఆయన క్షేమకరమైన స్థితిని ప్రభు మనకు దయచేయునుగాక. తన మహిమకరమైన స్థితిని మనకు దయచేయునుగాక. తన కృప చేత మనలను నింపునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరు యేసు వారి దగ్గరికి వస్తారు? ఎలాగొస్తారు యేసు వారి దగ్గరికి? పరిశుద్ధ గ్రంథంలో 6వ అధ్యాయంలో 3 విషయాలు మనకు కనబడతాయి. ఎవరు యేసు వారి దగ్గరికి వస్తారో ఒక రాస్తూ ఉన్నాడు. 37వ వచనంలోని మొదటి భాగాన్ని మనం చదువుకుంటే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరైతే తండ్రి కుమారునికి అనుగ్రహించాలనుకున్నాడో, ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందారో, ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహాన్ని అనుభవిస్తున్నారో వారు యేసు వారి దగ్గరికి వస్తారు. దేవుని యొక్క అనుగ్రహం లేకుండా, తండ్రి యొక్క అనుగ్రహం లేకుండా యేసు యొద్దకు ఎవరు రాలేరు. రెండో విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. 44వ వచనములో, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాలేడు. దేవునికి స్తోత్రం. యేసు వారి దగ్గరికి రావాలి అంటే, యేసు వారి రెక్కల క్రిందకి రావాలి అంటే వాడు దేవుని చేత ఆకర్షింపబడిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఆకర్షింపబడకుండా ఎవడు కూడా దేవుని సన్నిధికి కానీ, యేసు వారి పాదాల చెంతకు కానీ, యేసు వారి యొక్క సన్నిధికి కానీ రాలేరు. ఇక మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 65వ వచనంలో అంటున్నాడు, తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడు. మూడవది, ఎవడు యేసు వారి దగ్గరికి వస్తాడంటే తండ్రి కృపను పొందుకున్నవాడు యేసు దగ్గరికి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిది దేవుని అనుగ్రహం పొందుకున్నవాడు, రెండవది తండ్రి చేత ఆకర్షింపబడినవాడు, మూడవది దేవుని కృపను పొందుకున్నవాడు యేసు దగ్గరికి వస్తాడు. ఎవరైతే యేసు వారి దగ్గరికి వచ్చారో యేసు వారి రెక్కల క్రింద వారు సురక్షితంగా, ఒక గొర్రెల దొడ్డిలో గొర్రెలు ఎలాగైతే క్షేమకరమైన స్థితిలో ఉంటాయో, గొర్రెల కాపరి యొక్క ఆ యొక్క అనుచరణలో, లేదా గొర్రెల కాపరి యొక్క సంరక్షణలో గొర్రెలు ఎలాగంటే క్షేమ స్థితిని కలిగి ఉంటారో, అలాగునే క్షేమ స్థితిని కలిగి ఉండడానికి యేసు వారి రెక్కల క్రిందకు మనమందరము వస్తూ ఉన్నాము. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నన్ను మాట చెప్పరవండి, దేవుని సన్నిధిలో మీరు ఈరోజు ఉన్నారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నారంటే, ఈరోజు దేవుని ఒక వాక్యాన్ని వినడానికి మీరు ప్రయాసతో కూర్చుని వాక్యాన్ని వింటున్నారంటే కారణం ఏంటి తెలుసా? మీరు దేవుని యొక్క అనుగ్రహమును పొందుకున్నవారు. ఆమేన్. రెండవది, మీరు దేవుని చేత ఆకర్షింపబడిన వారు. మూడవది, మీరు ఆయన కృపను పొందుకున్నవారు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.
ఆయన కృపను పొందుకున్న మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి శ్రద్ధగా కూర్చోగలిగారు. ఆయన చేత ఆకర్షింపబడిన మీరు దేవుడి కృపలో వాక్యాన్ని విని ఆయన చేత బలపరచబడడానికి ఇక్కడ క్షేమ స్థితిలో కూర్చోగలిగారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని చేత ప్రేమింపబడకపోతే, దేవుని చేత ఆకర్షింపబడకపోతే, దేవుని చేత దేవుని కృప చేత నింపబడి ఉండకపోతే, మీరందరూ వాక్యాన్ని వినడానికి కూర్చున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరందరూ దేవుని కృప చేత నింపబడిన వారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి రెక్కల క్రిందకి మనం రావాలంటే తండ్రి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. యేసువారి రెక్కల కిందకి ఆయన సన్నిధికి మనం రావాలంటే తండ్రి మనలను ఆకర్షించాలి. తండ్రి తన కృపను మనకు అనుగ్రహించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మరి దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము, దేవుని కృపను పొందుకున్నటువంటి మనము, యేసువారి సన్నిధికి వచ్చినటువంటి మనము, యేసువారు అంటున్నాడు, నేను ఎప్పటికీ మిమ్మల్ని బయటకు త్రోసివేయను. హల్లెలూయా. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను ఎప్పటికీ మిమ్మల్ని బయటికి తోసేయను. బయటకు తోసేయనంటే నా రెక్కల్లో నుంచి మిమ్మల్ని కిందకి గెంటేయను. దేవునికి స్తోత్రం. నా రెక్కలు ఎప్పుడు మీ మీద చాపబడి ఉంటాయి. హల్లెలూయా. నా రెక్కలు ఎప్పుడు మీ మీద చాపబడి ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. నా రెక్కల కింద ఎప్పుడు క్షేమ స్థితిలోనే ఉంటారు, ఆరోగ్య స్థితిలోనే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. తండ్రి అయిన దేవుడు మనల్ని తీసుకొచ్చి ఎవరి సంరక్షణలో పెట్టాడు? కాపురి అయినటువంటి, ప్రధాన కాపురి అయినటువంటి క్రీస్తు వారి యొక్క సంరక్షణలో మనలను పెట్టాడు. జాగ్రత్తగా మనం విందాం. మీకు ఈ మాట నేను చెప్పడానికి ముందు ఈ మాట మీకు అర్థం కావాలంటే చిన్న ఉదాహరణ చెబుతాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఎప్పుడు అక్కడ అంటున్నాడు, యేసురావు గారు నేను ఎప్పుడు మిమ్మల్ని బయటికి, మరి ఎవరితో అంటే ఆయన తోసాడంటే వీళ్ళే బయటికి వెళ్ళిపోవాలా? దేవునికి స్తోత్రం. వీళ్ళే బయటికి పోవాలి తప్ప ఆయన మాత్రం ఎవరిని త్రోసివేయడు. నమ్మితే దేవునికి స్తోత్రం. వీళ్ళే బయటికి పోవాలా? మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎవరు బయటికి పోతారు? కీర్తన గ్రంథంలో ప్రథమ కీర్తన, మొదటి కీర్తన 5వ చరణంలో ఒక చక్కటి మాట ఉంటుంది. చూడడం ఒకసారి తొందరగా. కాబట్టి న్యాయ విమర్శలో దృష్టిలో నీతిమంతుల సభలో ఎవరు? నీతిమంతుల సభలో ఎవరు నిలబడరట? పాపులు నిలబడరట. దేవునికి స్తోత్రం చెప్పాను. నీతిమంతుల సభలో ఎవరు నిలబడరు? అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సభ ఎవరిదండి? ఇదంతా ఎవరి సభ? ఇది మీరు నీతిమంతులకు ఎలా తీర్చబడ్డారు? ఇది నీతిమంతుల సభ అని చెప్పారు. ఇది నీతిమంతుల సభ అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? నీతిమంతులు. మీరు నీతిమంతులు ఎలాగయ్యారు అని అడుగుతున్నాను నేను. అంటే ఒక టైటిల్ ఉంటుందంటే, ఒక చక్కని వాక్యానుసారమైన పదం ఉంటుంది. మన యొక్క జ్ఞానం వలన మనం నీతిమంతులం కాలేదు, మన దాన ధర్మాల వలన మనం నీతిమంతులం కాలేము, మనం చేసేటువంటి మంచి పనుల వలన మనం నీతిమంతులం కాలేము, లేకపోతే మనం ఇచ్చేటువంటి కానుకల వలన మనం నీతిమంతులం కాలేము, లేకపోతే మన పితరుల వలన మనం నీతిమంతులము కాలేము. కానీ మనం నీతిమంతులు కావడానికి ఒకే ఒక్క దారి, యేసు వారి రక్తం వలన మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక నీతిమంతుల సభలో ఎవరు కూర్చోడట? ఉదాహరణకి మీకు మంచి మాట చెబుతాను. సాధారణంగా మనం ఆలోచన చేస్తే, ఒకవేళ మీరు భక్తి జీవితాన్ని జీవిస్తూ ఉంటే, విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉంటే, భక్తి విశ్వాస నమ్మకమైనటువంటి జీవితంలో మీరు కొనసాగుతూ ఉంటే, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మీరు ఇష్టపడుతూ జీవిస్తున్నట్లయితే, మొట్టమొదటిగా ఎవరైనా సరే బూతులు మాట్లాడుతున్నారనుకోండి, అక్కడ నిలబడడానికి మీరు ఇష్టపడతారా? ఎవరైనా బూతులు మాట్లాడితే మీరు నిలబడతారు అక్కడ. కొంతమంది ఎలా ఉన్నారంటే, మా జాతి అదే అన్నాడు, మేము ఆ జాతికి చెందిన వాళ్ళు అన్నట్టు. క్రైస్తవుడు బూతులు మాట్లాడలేడు. ఎందుకో తెలుసా? బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తుంది, బూతులైనను సరస్వక్తులైనను మీ నోటికి రానవద్దని. మన నోటిని కంట్రోల్ చేసుకోవాలా. మనం బూతులు మాట్లాడి కోవ దగ్గర ఉండలేం. అలాంటి ఒకవేళ వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకోండి,
అవసరమైతే మనమే తగ్గి నోరు మూసుకుని వచ్చేస్తాం. కారణం ఏంటంటే అలా ఎదో మాటలు మనం వినలేక. ఒకవేళ త్రాగుబోతుల గుంపు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, 2 నిమిషాలు ఉండగలం మనం అక్కడ? ఉండలేము. కారణం ఏంటో తెలుసా? అది మనకు సంబంధించిన సభ కాదు. ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధులు నీతిమంతులు సభలో ఉండరు, నా పరిశుద్ధులు పాపుల యొక్క సభలో ఉండలేరు, పాపులు పరిశుద్ధుల సభలో ఉండలేరు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి ఒక అతను నరకంలో పడ్డాడట. ఆ నరకంలో కాలిపోతూ ఉన్నప్పుడు పైకి చూశాడట, పైన పరలోకం కనబడుతుందట. వీడికి భూమి మీద ఉన్నప్పుడు సేవకుడు వాక్యం చెప్పిన విషయాలు జ్ఞాపకం వస్తున్నాయంట. నరకంలో మనకి ఏది గుర్తురాదు అనుకుంటాం కదండి. నరకంలో పడిన తర్వాత అయినా, పరలోకం వెళ్ళిన తర్వాత అయినా అన్నీ గుర్తొస్తాయి. ఏవన్నీ? భూమి మీద మనం చేసిన ప్రతిదీ గుర్తుకొచ్చుద్ది. అన్నీ గుర్తుకొస్తాయి, పరలోకంలో అయినా నరకంలో అయినా. ఇక్కడ ఏమేం చేసావు అన్నీ గుర్తుకొస్తాయి. అలాగే వీడికి కూడా అక్కడ అన్నీ గుర్తుకొస్తున్నాయి. కింద అన్నదమ్ములు ఎంతమంది ఉన్నారో, ధనవంతుడు లాజరు స్టోరీలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, అక్కడ రాస్తాడు కదా, వాడికి భూమి మీద వాడు ఏమేం చేశాడో అన్నీ గుర్తున్నాయి. వాడికి ఎంతమంది అన్నదమ్ములో ఉన్నారో వాడికి గుర్తుంది. అంటే నరకంలో పడినవాడికైనా, పరలోకంలోకి వెళ్ళేవాడికైనా, అతని మరణం పొందిన తర్వాత, మరణం పొందక ముందు వాడు ఏమేం చేశాడో అన్నీ గుర్తుంటాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. వాడన్నీ గుర్తుంటాయి. ఈ నరకంలో పడినాడు గుర్తొచ్చిందట. ఏమని? నేను బ్రతుకున్నప్పుడు పాస్టర్ గారు మా ఊర్లో పాస్టర్ గారు అంత మాటలు చెబుతూ ఉంటాడు, నరకం ఉంది, యేసు ప్రభు ఒక్కడే మార్గం అని చెప్పేవాడు. మేము ఆయన మాట వినలేదు, నరకంలో పడిపోయిన ఇప్పుడు ఎలాగా, నరకంలోంచి తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచిస్తుంటే ఇంకో మాట కూడా గుర్తొచ్చిందంట. పాస్టర్ గారు ఈ మాట కూడా చెప్పాడట, దేవుడు కనికర పూర్ణుడు, దయగలిగిన దేవుడు, వాత్సల్య పూర్ణుడు, జాలి కలిగిన దేవుడు అన్న మాటలు గుర్తొచ్చాయంట. వెంటనే వీడు ప్రార్థన చేయడం మొదలెట్టాడట. నువ్వు జాలి గల దేవుడు అని చెప్పాడు మా పాస్టర్ గారు, నువ్వు దయగల దేవుడు అని చెప్పాడు మా పాస్టర్ గారు, నువ్వు కరుణ గల దేవుడు అని చెప్పాడు మా పాస్టర్ గారు. నేను ఇక్కడ మలమల మాడిపోతున్నా, నీకు జాలి లేదా, నీకు దయ లేదా, నీ కరుణ లేదా, ఏమైపోయింది నీ కరుణ, నీ జాలి ఏమైపోయిందని చెప్పి దేవుడి మీద విసుక్కోవటం, దేవుడిని ప్రశ్నించడం మొదలుపెట్టాడట. ఈ ప్రార్థన అంటే ఎవరు విన్నారట? దేవుడు వింటున్నాడట. ఒరే ఆడెవడో చాలా ఎగస్ట్రాలు చేస్తున్నాడో ఆయన తీసుకురండి అన్నాడట. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి, దేవదూతలు వెళ్ళి ఆ నరకంలో ఈ రోషంతో మాట్లాడుతున్నటువంటి ఈయన తీసుకొచ్చి పరలోకపు గవిని దగ్గర వదిలిపెట్టారట. వెళ్ళరా లోపలికి. ఇప్పుడు వీడు అనుకున్నాడట, నేను ఎంత గొప్పని చూసావా, నరకంలో పడ్డాను కానీ పరలోకం వచ్చేసాను, నా నోటికి అంత బలం ఉంది అనుకుని పరలోకంలోకి వెళ్ళడం మొదలెట్టాడట. ఒక 2-3 అడుగులు వేసాడట. ఇక 2వ అడుగు పడతలేదట. కారణం ఏంటో తెలుసా? వాటిలో ఉన్నటువంటి పాప జీవితము అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవితంలోనికి, పరిశుద్ధమైన పట్టణంలోనికి వెళ్ళనివ్వటం లేదట. వాడి పాపం వాడిని గద్దిస్తూ ఉందట, నువ్వు పాపివే అని. అక్కడ పరిశుద్ధుల యొక్క సమూహంలో పాటలు పాడుతూ ఉంటుంటే, పరిశుద్ధులందరూ తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉంటుంటే, వీడు మాసిపోని బట్టలు వేసుకుని వెళ్తా ఉంటుంటే వీడికి సిగ్గు అనిపిస్తా ఉన్నట. అయ్యో, నేను ఈ స్థలంలో ఉండదగిన వాడిని కాదు, ఈ స్థలంలో తగిన వాడిని కాదని వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడట. అప్పుడు ఒక దేవదూత వెళ్ళి పట్టుకుని ఉన్నాడట. ఎరా అబ్బాయి పరిగెత్తేతనం ఏంటి వెనక్కే? అప్పుడు అన్నాడట, అయ్యా, నేను ఈ స్థలంలో ఉండదగిన వాడిని కాదు, ఈ స్థలంలో నేను ఉండలేను, నేను అక్కడికే వెళ్ళిపోతాను బాబో అని పరిగెత్తుకుంటూ వెళ్ళి నరకంలో దూకేసాడట. అర్థమైతే దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధుల గుంపులో పాపులు నిలబడి ఉండలేరు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుల సమూహములో పాపులు నిలిచి ఉంటే అసాధ్యమో గనుక దేవుడు నిన్ను గెంటాడా. మనమే దూరం అయిపోతూ ఉంటాం. నేను పాపం చేశాను, నేను త్రాగుబోతాను, నేను తిరిగిపోతాను, నేను దొంగని, నేను అసహ్యమైన క్రియలు చేస్తున్న వాడిని, నేను దేవుని దగ్గరికి ఎలా రాను, ఏ మొహం పెట్టుకుంటాను అనుకుని మనం దూరం చేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎప్పటికీ ఎన్నటికీ ఎలాంటి వారిని కూడా త్రోసిపుచ్చే దేవుడు కాదు. మీకు దానికి ఒక మంచి ఉదాహరణ చెబుతాను. యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది అండి? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు. యేసు ప్రభువుల వారు అంటారు, నేను 12 మందిని దేవుడు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన వారిని అందరూ నేను సంపాదించుకున్నాను, కానీ ఇందులో ఒక నాశనపుత్రుడు ఉన్నాడు అన్నాడు.
అంటే యేసు వారికి ఆయన 12 మందిని ఏర్పరుచుకున్నప్పుడే తెలుసు, ఇందులో ఒకడున్నాడు, వాడు ఖచ్చితంగా నన్ను మరణానికి అప్పగిస్తాడని. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువు వారిని మరణానికి అప్పగిస్తాడని మొదటి నుండి తెలిసినప్పటికీ కూడా యేసు వారు యూదా ఇస్కరియోతుని ఎప్పుడూ కూడా, ఒరేయ్ నీ వలన సంఘం నాశనం అయిపోతుంది, నీ వలన ఈ 11 మంది నాశనం అయిపోతారు, నీ వల్ల నా సంఘం నాశనం అయిపోతుంది, నీ వల్ల నా ఉద్దేశం నాశనం అయిపోతుంది, నీ వల్ల నేను చచ్చిపోతాను, నువ్వు బయటికి వెళ్ళిపో అని యూదా ఇస్కరియోతును దేవుడు ఎప్పుడూ చెప్పలేదా? గెంటేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యూదా ఇస్కరియోతును భరిస్తూనే యూదా ఇస్కరియోతు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చినట్లుగా ఆయన రెక్కల క్రిందకి వచ్చిన మనందరికీ ఆయన అవకాశం ఇస్తూనే ఉన్నాడు. మనం మారు మనసు పొందితే ఆయన కృపకు మనం పాత్రలమవుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు కొంచెం మంచి మాట చెబుతాను. తండ్రి వారు తీసుకొచ్చి మనల్ని ఎవరు సంరక్షణలో పెట్టారు? ప్రధాన కాపురి అయిన క్రీస్తు వారి సంరక్షణలో పెట్టాడు. క్రీస్తు వారి సంరక్షణలో ఉన్న మనము ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రం తోసిపుచ్చువాడు కాదు గనుక ఆయన రెక్కల క్రింద మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన రెక్కల కింద ఏముంది? ఆరోగ్యం ఉంది. ఆయన రెక్కల కింద ఏముంది? క్షేమకరమైన స్థితి ఉంది. ఆయన రెక్కల కింద ఏముంది? ఐశ్వర్యం ఉంది. ఆయన రెక్కల కింద ఏముంది? ఆనందం ఉంది. ఆయన రెక్కల కింద ఏముంది? సంతోషం ఉంది. ఆయన రెక్కల కింద ఏముంది? సమస్తమైనటువంటి ఘనత దాచబడి ఉన్నది. హల్లెలూయా. కానీ మరి చాలామంది దేవుని మందిరానికి వస్తున్నారు తప్ప, దేవుని సన్నిధికి వస్తున్నారు తప్ప, వాక్యాన్ని వింటున్నారు తప్ప, వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నారు, దేవుని కృపను అనుభవించలేకపోతున్నారు. గల కారణం ఏంటంటారు? నన్ను ఈ మాట చెప్పనివ్వండి. నేను ఈ మాట, ఈ ప్రశ్నకు సమాధానం మీకు అర్థం అవ్వాలంటే నన్ను ఈ మాట చెప్పనివ్వండి. చిన్న ఉదాహరణ చెబుతాను. దేవుడు మనందరికీ చక్కని బిడ్డలను ఇచ్చాడు. దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. మన బిడ్డలను తన కృపతో నింపునుగాక, తన మహిమతో నింపునుగాక. మన బిడ్డలను భవిష్యత్తులో మంచి ప్రయోజకరులుగా చేయునుగాక. తన కృపా క్షేమములను గ్రహించునుగాక. తన మహిమైశ్వర్యముతో నింపునుగాక. కొంచెం గట్టిగా చెప్పుకుంటామా? హల్లెలూయా. మనందరికీ దేవుడు బిడ్డలను ఇచ్చాడు. మనం బిడ్డల గురించి మనం ఏం ఆలోచిస్తాం? ఏ తండ్రి కూడా ఆ వారి బిడ్డలు, తన బిడ్డలు తనకంటే దీన స్థితిలో ఉండాలని కోరుకోడు, తనకంటే ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు. సాధారణమైనటువంటి ప్రతి మనిషి నా పిల్లోడు మంచి పాలి రావాలని కోరుకుంటాడు. ఎవడనని ఎవడు కోరుకోడు. ఒకవేళ వీడు పాలేరుతనం చేస్తున్నా వీడి కొడుకు కలెక్టర్ అవ్వాలని కోరుకుంటాడు. తప్పేమి లేదు, కోరుకోవాలి కూడా. ఏ తండ్రి కూడా వారి బిడ్డలు నాశనమైపోవాలనో, దీనస్థితిలో ఉండాలనో, తగ్గి ఉండాలనో, లేకపోతే శాపభరితంగా ఉండాలనో, దీనస్థితిలో ఉండాలని ఏ తండ్రి కోరుకోడు. ఏ తండ్రి అయినా వారి బిడ్డలు దీవెనకరంగా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడు. ఆ తండ్రి ఏం చేస్తాడు? వీడు బాగుపడాలంటే వీడికి చదువు కావాలి అని చెప్పి తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేస్తాడు. స్కూల్లో జాయిన్ చేసినటువంటి తండ్రి స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు స్కూల్లో ఎవరుంటారు? టీచర్ ఉంటాడు. టీచర్ ఏం చేస్తాడు? పాఠాలు చెబుతాడు. ఈ పాఠాలు వీడు నేర్చుకుంటే వీడేమవుతాడు? ప్రయోజకరుడు అవుతాడు. అర్థమవుతుందా మీకు? తండ్రి కొడుకుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? స్కూల్లో పెట్టాడు. స్కూల్లో ఎవరున్నారు? టీచర్ ఏం చేశాడు? పాఠాలు చెప్పాడు. పాఠాలు వింటే ప్రయోజకుడు అవుతాడు, వినకపోతే పాలేరు అవుతాడు. దానికి చదువు అక్కర్లేదు కదా. దేవునికి స్తోత్రం. చదువుకోండి రా బాబు, తల్లిదండ్రులు కష్టపడి చదివిద్దామంటే వీళ్ళు చదువుకోవడం స్కూల్కి వెళ్తారు కానీ చదువుకోరు. వీడు చదువుకోని మనసు లేకపోతే వీడిని నారాయణలో వెయ్యి, భాష్యంలో వెయ్యి, తిరుమలలో వెయ్యి, సత్యసాయిలో వెయ్యి, ఇంకోటి అయ్యి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వెయ్యి, లేకపోతే ఇంకో స్కూల్ ఎక్కడికి వెళ్ళి చదవడం. ఎవరికి ఉండాలి చదువుకోవాలని ఆశ? వాడికి ఉండాలి. మా తండ్రి నాకు ఫీజు కడుతున్నాడు, నా తండ్రి నన్ను బాగుపడాలని కోరుకుంటున్నాడు, నాకు మంచి మార్గాన్ని ఏర్పరిచాడు, ఇది నేను నేర్చుకోవాలి, ఇది నేర్చుకుని నా బ్రతుకుని కట్టుకుంటే నా భవిష్యత్తు ఆనందంగా ఉంటుందని వాడికి అర్థం అవ్వాలి. నువ్వు చదివినా చదవకపోయినా, నేర్చుకోకపోయినా 1వ తరగతిలోంచి 2వ తరగతిలో, 2వ తరగతిలోంచి 3వ తరగతిలో, 3 నుంచి 4లోంచి 5 నుంచి 7, 8, 9, 10 10కి వెళ్ళిన తర్వాత
10వ తరగతి పరీక్షలు అవుతున్నప్పుడు పరీక్షల్లో చూస్తాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏరా ఏమైందిరా అంటే, ఇంటి వెనకాల ఫెయిల్ అయిపోయాడమ్మా అంటే. ఒరే నువ్వేమైందిరా అంటే, ఇంటి ముందు రోడ్డు కూడా ఫెయిల్ అయిపోయాడమ్మా. ఒరే నీదేమైందిరా అంటే, మా ఫ్రెండ్లు అందరూ ఫెయిల్ అయిపోరమ్మా. నీదేమైందిరా అంటే, అందరి గురించి చెప్పిందారు చెప్తాడు. నేను కూడా ఎందుకు ఫెయిల్ అయిపోయాడు? టీచర్ సంరక్షణలో ఉన్నప్పుడు టీచర్ చెప్పింది వినలేదు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అనగా తండ్రి అయిన దేవుడు మనలను తీసుకెళ్ళి కుమారుడైనటువంటి దేవుడైనటువంటి ప్రధాన కాపురైన క్రీస్తు వారి సంరక్షణలో మనల్ని పెడితే, ఆ క్రీస్తు వారి సంరక్షణలో ఉన్నటువంటి మనము క్రీస్తు వారి మాట వింటే ప్రయోజకరులమవుతాం. వినకపోతే, ఆయన మాట వింటే ఆశీర్వదింపబడతాం, ఆయన మాట వింటే దీవించబడతాం, ఆయనకు లోబడితే ఆశీర్వాదకర్తలుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం చెబుదాం. అందరూ ప్రార్థనకు వచ్చిన వారే, అందరూ మందిరానికి వస్తున్న వారే, అందరూ ప్రార్థనకు వెళ్తున్న వారే, అందరూ యేసు కింద ఉన్నవారే, అందరూ క్రైస్తవులే. మరి క్రైస్తవులందరూ ఎందుకు బాగుపడలేదు? క్రైస్తవులందరూ అందుకు ఆశీర్వదింపబడలేదు? క్రైస్తవులందరూ ఆరోగ్యంగా ఎందుకు ఉండడం లేదు? క్రైస్తవులందరూ కష్టాలు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, శోధనలు కలిగినప్పుడు, కలవరాలు కలిగినప్పుడు ఎందుకు వారు విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నారు? వారు భక్తిని కాపాడుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే, వారు పరీక్షల్లో ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే, వారు చదువుకోవాల్సిన సమయంలో, వాక్యాన్ని వినాల్సిన సమయంలో వాక్యం వినడం మానేసి ఏం చేస్తున్నారు? అవిధేయులుగా తిరిగి తండ్రి యొక్క కృపను వారు ఏం చేశారంటే నిరర్ధకం చేసుకున్నారు, వ్యర్థపరుచుకున్నారు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. తండ్రి కృప మనలను క్రీస్తు సంరక్షణలో పెట్టి, ఆయన సంరక్షణలో మనం ఉండి, ఆయన నడకలో, ఆయన యొక్క ఆలోచనలో, ఆయన మార్గములో ఆయన నడిచినట్లుగా మనం నడవగలిగితే, ఆయన తన కృపను మనకి ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉంటే, మనం ఆయన కృపను పొందుకోకుండా ఏదో ప్రార్థనకు వస్తున్నావులే, వింటున్నావులే, వెళ్ళిపోతున్నావులే అన్నట్టుగానే ఉంటున్నాం తప్ప నిజమైన క్రైస్తవ ఆశీర్వాదమునకు మన వారసులము కాలేకపోతున్నాము. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నువ్వు క్రైస్తవ ఆశీర్వాదంలోనికి నువ్వు వారసుడు కావాలంటే, క్రీస్తు సంరక్షణలో ఉన్న నీవు, ప్రధాన కాపురైనటువంటి క్రీస్తు యొక్క సంరక్షణలో ఉన్నటువంటి నీవు ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే, క్రీస్తు పోలి నడుచుకోగలిగితే, క్రీస్తు వల్ల నడవగలిగితే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ బ్రతుకు దీవెనకరంగా ఉంటుంది, నీ బ్రతుకు మహిమకరంగా ఉంటుంది, నీ బ్రతుకు దీవెనకరంగా మార్చబడుతుంది, నీ కన్నీరు తుడవబడుతుంది, నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ స్థితిగతులు మార్చబడతాయి, నీ రుణాలు తీర్చబడతాయి, నీ రోగాలు తగ్గించబడతాయి, నేను పట్టిన ప్రతి శాతాను శక్తులు విడుదల పొందుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నన్ను ఈ మాట చెప్పనివ్వండి. యేసు చెప్పిన వింటే, బాల శిక్షకుడిగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ తర్వాత కృప వెంబడి కృపను ప్రభువుని గురించి క్రీస్తు సంరక్షణలో మనల్ని పెట్టి, ఆయన కృపచేత మనం నడిపిస్తున్న దేవుడు మనల్ని ఏం చేయట్లేదట్టి బయటికి తోసేయట్లేదా? నువ్వు తప్పుదాలు చేస్తున్నా, పాపం చేస్తున్నా, శోధింపబడుతున్నా, కలవరం పడుతున్నా, పడిపోతున్నా, ఆయన నీ కనికరం చూపించి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందుతావేమని చూస్తున్నాడు. కానీ మనం ఏం చేయట్లేదు, మారు మనసు పొందటం లేదు. మన హృదయాలు ప్రభువుకి అప్పగించటం లేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన చెప్పింది మనం చేస్తే, ఆయన నడిచినట్లు మనం నడవగలిగితే, ఆయన చూపించినట్లు మనం నడవగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో దీవెనకరంగా మార్చబడతాయి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి మీరు ఆ ఆశతో వచ్చారు, ఏ ఆశతో వచ్చారు, ఏ కోరికతో ఇక్కడ నిలిచి ఉన్నారు, ఏ కోరికతో ఇక్కడ వాక్యాన్ని వింటున్నారో, ఎలాంటి ఆశతో మీరు వాక్యాన్ని ఆలకిస్తున్నారో నాకు తెలియదు. మీరు వాక్యాన్ని ఆలకిస్తున్న మీ కుటుంబాల్లో ఎలాంటి కలవరాలు, ఎలాంటి కన్నీరు, ఎలాంటి దుఃఖం ఉందో నాకు తెలియదు. నా యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు వస్తే మిమ్మల్ని ఎంత మాత్రం నేను త్రోసివేయను. హల్లెలూయా, హల్లెలూయా. నీ కోరికలను తీర్చుటకు ఆయన సమర్థుడు, నీ పరిస్థితిని మార్చుటకు ఆయన సమర్థుడు, నీ రుణములు తీర్చుటకు ఆయన సమర్థుడు, నీ రోగములు తగ్గించుటకు ఆయన సమర్థుడు, నీ స్థితిగతులు మార్చుటకు ఆయన సమర్థుడు, నీ బ్రతుకులు నిలబెట్టుటకు ఆయన సమర్థుడు, నీ అవమానమును ఘనతగా మార్చుటకు సమర్థుడు, నీ కన్నిటిని ఆయన నాట్యముగా మార్చగలడు, నీ దుఃఖమును నాట్యంగా మార్చగలడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము, ఆయన సంరక్షణలో ఉన్నటువంటి మనం, ఆయన రెక్కల క్రింద ఉన్నటువంటి మనము, ఆయన చెప్పిన మాట చేస్తున్నామా లేదా? ఆయన చాలా విషయాలు చెప్పాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ ఆత్మతోను, సత్యముతోను, పూర్ణ హృదయంతోను, పూర్ణాత్మతోను, పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ శత్రువులను ప్రేమించాలి. ఎన్ని చెప్పాడు ఆయన. చెబుతా ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు 6వ అధ్యాయంలో. ఒక మాట నేను ఈరోజు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు అంటాడు. హలో, ఏం చేసేటప్పుడట? మరో చోట రాస్తాడు ఆయన, మీరు మెలకువ కలిగి ప్రార్థన. యేసుప్రభువు వారు చెప్తాడు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటాడు. అంటే ప్రతి విశ్వాసి దేవుని సంరక్షణలోనికి వచ్చిన వాడు, క్రీస్తు రెక్కల క్రిందకు వచ్చిన వాడు ఏం చేయాలి? చెప్పట్లేదు, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మీరు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఆదివారం మాత్రం కాదు, ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా? చేపకి నీరు ఎంత అవసరమో క్రైస్తవ భక్తి జీవితానికి కూడా ప్రార్థన అంతే అవసరం. మనిషి బ్రతకడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో విశ్వాసి ఆత్మీయ జీవితంగా బ్రతికి ఉండడానికి ప్రార్థన అంత అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊపిరి, మన శరీరం బ్రతికి ఉండడానికి ఊపిరి ఎంత అవసరమో మనం ఆత్మీయంగా బ్రతికి ఉండాలంటే ప్రార్థన కూడా అంతే అవసరం. హల్లెలూయా. ప్రార్థన లేకుండా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. ఒకవేళ మీరు ప్రార్థన ఎప్పుడైనా చేస్తే అనలేదు, మీరు ప్రార్థన చేయాలంటాడు. మనం ప్రార్థనలో ఉండాలా, ప్రార్థన చేయాలా. ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన స్థితిగతులను మారుస్తుంది. ప్రార్థన పరలోకుడు దైవ సన్నిధిని భూమి మీదకి తీసుకురాగలుగుతుంది. ప్రార్థన రాజ్యాధికారాలను మార్చగలుగుతుంది. ప్రార్థన రాజులను మార్చగలుగుతుంది. రాజుల యొక్క హృదయాలను మార్చగలుగుతుంది. కఠిన స్థితులను మార్చగలుగుతుంది. ప్రార్థన పరలోక సన్నిధిని భూలోకానికి తీసుకురాగలుగుతుంది. ప్రార్థన మనలను పరలోక దేవునికి ఇష్టలుగా మార్చగలుగుతుంది. పరలోక ద్వారాలు తెరవగలుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన లేని జీవితము ఫలభరితము లేని జీవితంగానే ఉంటాయి. అందుకనే బైబిల్ అంటాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడిగిన వాడిని ఇక్కడ పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? మనం పొందుకున్నామని ప్రార్థన చేయాలి. మీరు అడగండి అంటాడు. ఎలా అడగమంటాడు తెలుసా? మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అడగాలి. ఎలాగా? మీ సంతోషము పరిపూర్ణమవునట్లు అడగాలట. అంటే మీ సంతోషానికి పరిపూర్ణమవ్వాలంటే ఏం కావాలి? అడుగా. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు మీరు అడిగింది నేను ఇస్తానంటాడు. దేవునికి స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ప్రార్థన చేస్తే నీ భర్త జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డల జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ రుణాలు ఆయన తీర్చుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ రోగాలు ఆయన తగ్గించుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న సమస్యలన్నిటినీ తొలగించుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకున్నటువంటి సమస్తమైన కన్నిటిని ఆయన నాట్యంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకములో నుండి ఆయన పరలోక ద్వారములు తెరిచి నిన్ను తన కృపతో నింపుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ప్రార్థించేవారుగా లేము కనుకని, ప్రార్థించేవారుగా ఉండలేకపోతున్నాం కనుకని దేవుని కృపకు మనం దూరం అవుతున్నాం. మన బిడ్డలు దేవుని కృపకు దూరం అవుతున్నారు. మన భర్తలు దేవుని కృపకు దూరం అవుతున్నారు. భార్యలు దేవుని కృపకు దూరం అవుతున్నారు. మన సంఘంలో ఉన్నవారు ఆశీర్వాదానికి దూరంగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? మనం ప్రార్థించలేకపోతున్నాం. మన దేశం కోసం మనం ప్రార్థించలేకపోతున్నాం. మన కుటుంబం కోసం మనం ప్రార్థించలేకపోతున్నాం. మన నాయకుల కోసం మనం ప్రార్థించలేకపోతున్నాం. అధికారుల కోసం మనం ప్రార్థించలేకపోతున్నాం. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు ప్రార్థన చేస్తే పరిస్థితులను ఆయన చక్కపరుస్తాడు. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అంటున్నాను, నీ ప్రార్థన ఆయన వినడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రెక్కల క్రింద ఉన్న నీవు ఆయన నీ మాట వినాలని ఆశపడుతున్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈరోజు నేను ప్రార్థన చేయటం అనేటువంటిది ఏదో ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కాదు, లేకపోతే ఏదైనా అవసరం వచ్చినప్పుడే ప్రార్థన చేయడం కాదు. పొద్దున లేచిన వెంటనే ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సాయంకాలం వేళ ప్రార్థన చేయాలి, పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి, భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, అవసరమైతే బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయాలి. అంతేకాదండి, నీకు ఎక్కడ ఖాళీ దొరికినా ఆ ఖాళీ సమయాన్ని ప్రార్థనతో నింపేసుకోవాలి. ఆమె హల్లెలూయా. ఎలాగండి? నీకు ఎక్కడ ఖాళీ దొరికినా ఆ ఖాళీ సమయాన్ని ప్రార్థనతో నింపేసుకోవాలి. దేవునికి స్తోత్రం. రోడ్డు మీద వెళ్తున్నావా, బండి మీద వెళ్తున్నావా? బండి మీద వెళ్ళేటప్పుడు కళ్ళు పని చేస్తూ ఉంటే నోరు ఖాళీ కదా, నోరు కూడా పని చేస్తుంటుందా? పని చేయదు కదా. కళ్ళు పని చేస్తూ ఉంటే నోటితో ప్రభువుని స్తుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. దేవుడితో మాట్లాడుకుంటూ వెళ్ళిపో. కుండలు కడుగుతున్నావా? కుండలు కడిగేటప్పుడు చేతులు పని చేస్తుంటాయి, కళ్ళు పని చేస్తుంటాయి, నోరు ఖాళీ కదా, హృదయము ఖాళీ కదా. ఏం చేస్తావు? ప్రభుని ఆమేన్ హల్లెలూయా. కుండలు కడిగేటప్పుడు అది బర్ర బర్రమంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనుక. దేవునికి స్తోత్రం. ఆ బర్ర బర్ర పిసు పిసు అంట ఉంటాయి, నువ్వు స్తోత్రం స్తోత్రం అను, తప్పేం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బట్టలు ఊగుతున్నావా? బట్టలు ఊగుతున్నప్పుడు మీ ఆయన ఎప్పుడెప్పుడు కొట్టాడు ఆయన గుర్తు చేసుకోవడం మానేసి, ప్రభువా నీకు స్తోత్రం, బట్టలు ఇచ్చావు నీకు స్తోత్రం, నాయన కొత్త జీవితాన్ని ఇచ్చావు నీకు స్తోత్రం, బ్రతుకుని ఇచ్చావు నీకు స్తోత్రం అని ఆ ఉస్సు అనే బదులు ఆ స్తోత్రం అంటూ అసలు నీ జీవితమే మారిపోతే, నీ ఆలోచన విధానం మారిపోతే, అసలు ప్రార్థన చేసేవాడి యొక్క ఆలోచన విధానమే వేరేగా ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేయడం మొదలు పెడితే క్రైస్తవ జీవితం అలవాటైపోద్దండి. క్రీస్తు వల్ల మార్చబడతాం. ప్రార్థన చేసిన వాడు క్రీస్తు స్వరూపంలో మార్చబడతాడు. ప్రార్థన చేసిన వాడు వాడి యొక్క మాట తీరు మారిపోతుంది, ఆలోచన విధానం మారిపోతుంది, మాట్లాడే విధానం మారిపోతుంది, చూసే చూపు మారిపోతుంది, నడిచే నడక మారిపోతుంది. వాడు ఆ యొక్క జీవన విధానమే సమస్తము మార్చబడి క్రీస్తు స్వరూపంలోనికి రాబడతాడు. ఆమేన్ హల్లెలూయా. మనం ఎందుకు క్రీస్తు స్వరూపంలోకి రాలేకపోతున్నామంటే మనలో ఏం లేదండి, ప్రార్థన లేదు. అర్థమైతే వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. మనలో ప్రార్థన ఉంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది కనుక మన జీవితంలో కృపను మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన రెక్కల క్రింద దాచబడిన ప్రతి ఆశీర్వాదమునకు మనం వారసులం అవుతాం. పరలోక రాజ్యానికి మన వారసులు అవుతాం. హల్లెలూయా హల్లెలూయా. ఎవడు కూడా ఆయన రెక్కల క్రింద నుండి మనల్ని బయటికి తీసుకురాగలన సామర్థ్యత లేదు. హల్లెలూయా. నువ్వు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి ఇక్కడికి వచ్చావు. ఆమేన్. ఆయన రెక్కల కింద ఆరోగ్యంగా ఉండడానికి ఇక్కడికి వచ్చావు. ఆయన రెక్కల కింద క్షేమ స్థితిలో దీవెన స్థితిలో ఉండడానికి ఇక్కడికి వచ్చావు. అలాంటి గొప్ప కృపా సన్నిధి ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. వాక్య వినని నీ జీవితంలో ఆయన తన కృపను అనుగ్రహించును గాక. నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చును గాక. తన కృపను నీ మీద కుమరించును గాక. నీ బిడ్డల మీద కుమరించును గాక. నీ పరిస్థితులను మార్చును గాక. నీ రుణములను తీర్చును గాక. నీ బ్రతుకును మార్చును గాక. నీ ప్రతికూల పరిస్థితులను మార్చబడును గాక. నీ జీవితంలో మెండని దీవులు ప్రభు అనుగ్రహించును గాక. నీ కన్నీరును ఆడిన నాట్యముగా మార్చును గాక. దుఃఖాలను ఆనందంగా మార్చును గాక. సంతోషంతో నింపును గాక. నీకు కలవరములకు కారణమైన ప్రతి పరిస్థితిని ఆయన మార్చును గాక. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. పరిశుద్ధుడును కృప కలిగిన తండ్రి, మహిమ గల దేవా, మహిమోన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయ్యా, ఇగో తండ్రి, ఈ దినమందు నీ సన్నిధిలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని వినడానికి మీరు కృప చూపించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. అయినా వినిన వాక్యాన్ని మా హృదయాలు నాటింపచేయండి ప్రభువా. నీ కృపకు మేము పాత్రలకు సహాయం చేయండి ప్రభువా. నీ ఆత్మచేత మమ్మల్ని సంధించండి ప్రభువా. అయ్యా ఇగో తండ్రి నాయన, మీరు ఆకర్షిస్తే మేము ఇక్కడికి వచ్చాం. అయ్యా మీరు కృపనిస్తే మేము ఇక్కడికి వచ్చాం. మీరు అనుగ్రహం పొందుకుంటే మీ అనుగ్రహం ఇస్తే మేము ఇక్కడికి వచ్చాం.
మీ ఇక్కడికి వచ్చిన మేము ఒట్టిగా ఉండకుండా అయా క్రీస్తు సంరక్షణలో క్రీస్తు కృపకు మేము పాత్రలొకటకు సహాయం చేయండి. క్రీస్తు మహిమకు పాత్రలొకటకు సహాయం చేయండి. అయా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద నీ కనికరముతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ ఆశీర్వాదంతో నింపండి. వారి దీవెన వారికి నీ ఆశీర్వాదం మెండుగా దయచేయండి. వారి కన్నీరు మీరు తొడవండి నాయన. సురక్షితమైన రెక్కల కింద నాయన వారిని దాచిపెట్టండి ప్రభువా. నీ మహిమలో బలపరచమని యేసు పరిశుద్ధ నామమును బట్టి కూడా స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకదం మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని
పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.